మానవత్వమే మంత్రి సుభాష్ చిరునామా. సమాజ సేవే వారి కుటుంబ ధ్యేయం. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు. నాయకత్వం అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్కన నిలబడడమే నిజమైన నాయకత్వం. ఆ మాటను చేతల్లో చూపించిన నాయకుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ద్రాక్షారామం మార్కెట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 48 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 3 తరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు ఒక్కసారిగా జీవనాధారాన్ని కోల్పోయాయి. ఆ బాధను చూసిన ప్రతి ఒక్కరి హృదయం కలిచివేసింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అర్ధరాత్రి వేళే సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి సుభాష్ గారు బాధితులను పరామర్శించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడం ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించింది. ప్రజల బాధను తన బాధగా భావించి స్పందించడం నాయకత్వానికి నిదర్శనం. అంతటితో ఆగకుండా అగ్ని ప్రమాద బాధితుల కోసం తను వ్యక్తిగతంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే పలువురు దాతలను సమన్వయం చేసి సుమారు 70 లక్షల రూపాయల విరాళం సమీకరించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. కష్టకాలంలో మాటలు కాదు, చేతలు ముఖ్యమని ఆయన నిరూపించారని ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా వాసంశెట్టి సత్యం గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ సమాజానికి తిరిగి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ సేవా స్ఫూర్తితోనే ఏఎంసీ చైర్మన్ అక్కల యశ్వంతరాయ్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తదితర నాయకులు కూడా ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక ప్రశ్న కూడా ప్రజల్లో వినిపిస్తుంది. విమర్శలు చేసే నాయకులారా మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట నిలవకుండా కేవలం సంఘటనా స్థలానికి వచ్చి వెళ్ళిపోవడం సరిపోతుందా? రాజకీయ విమర్శలు చేయడం సులభం, కానీ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం, వారి కన్నీరు తొడవడం, తిరిగి నిలబడేలా చేయడం నిజమైన నాయకత్వం కాదా? ఎన్నో పదవులు అనుభవించిన నాయకులు కూడా ఈ కష్ట సమయంలో బాధితులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా కేవలం విమర్శలకే పరిమితమయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు కష్ట సమయంలో అండగా నిలిచారో, ఎవరు కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారో కాలమే సమాధానం చెబుతుంది. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి వారి జీవితాల్లో మళ్ళీ ఆశాకిరణం నింపే నాయకుడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకత్వానికి నిదర్శనంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేరు ప్రజల నోట వినిపిస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? నిజమైన నాయకత్వం అంటే ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఎవరైనా వచ్చి అధికారి చెప్పి వెళ్ళిపోవడమే చూసామండి. ఏదైనా ఆపదొస్తే ఏ నాయకులన్నా. కానీ సుభాష్ గారు మాకు 11 గంటల చిల్లరకి ఫోన్ వచ్చిందండి, ఇలా మార్కెట్ కాలిపోతుంది, మీ మార్కెట్ రండి అని చెప్పి. మేము ఇక్కడికి వచ్చేటప్పటికే కార్లు, మినిస్టర్ గారు అందరూ కూడా ఆయన ఇలా చేయండి అలా చేయండి అని చెప్పట్లేదు సార్. బకెట్ తోటి పుల్లిపోతులు నీళ్లు తీసి తోడేసి తడిపేస్తున్నారండి. అంటే ఖచ్చితంగా చెప్పాలండి ఈ విషయం. మేము ఊహించుకోలేదు. మాతో పాటు 3:30కి వెళ్ళారండి ఆయన రైతు. ఆయన అప్పుడు 6 గంటల మార్కెట్ వస్తారు. మినిస్టర్ గారు మొత్తం అందరూ వచ్చేయండి మా ఇంట్లో మెసేజ్ పెట్టారు. ఇది 6 అయింది, మినిస్టర్ గారు చేయడం చెప్పి ఆయన స్నానం చేయలేదండి, మీటింగ్ లేదండి. 1:30కి వెళ్ళారు. నిన్న మధ్యాహ్నం మాతో మీటింగ్ పెట్టించి మీకు ఎలా బాగుంటే సెక్రటరీ పిలిపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలం అది చెయ్యండి, అది త్వరగా చేయండి అని చెప్పేసి మాకు తెలియకుండానే వెహికల్ పురవించి, గొట్టాలు పురవించి
మీరు వేసేసుకో అంటే మేము వేసుకోవాలని కొంచెం టైం పడుతుందేమో. ఇంతలా కాలిపోవడం కారణం ఏంటంటే అండి 3 సంవత్సరాల క్రితం వేసుకున్న పాకలు ఇప్పటికీ అలా ఉన్నాయండి. అది స్పీడ్ గా ఫైర్ అయిపోయిందండి అంతా కూడా. రేకులు పురవించి గొట్టలు పురవించేసి మేస్త్రిని చెప్పేసాను ఎలా వంటలా చేయించేసుకోండి అని చెప్పడం, ఆ నాన్నగారి నోటి సచిన్ గారికి అప్ చెప్పడం, ఆయన దగ్గర నుండి కాల్ చేయడం ఇవన్నీ కూడా మేము ఊహించుకోలేదండి. ఇలా జరుగుద్ది ఇంత ఫాస్ట్ గా మాకు ఇలా చేసిన నిజంగా చాలా